సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నిజంగానే యూట్యూబ్ లో చాలా రెవెన్యూ వస్తుంది, ఎస్పెషల్లీ సీరియల్ ఆర్టిస్టులకి. ఎందుకంటే అన్ని వ్లాగ్స్ చేస్తున్నారు. మేము ఒక చిన్న విషయం అడుగుతాను మ్యామ్, ఇందులో అందరు అడగమన్నారు కాబట్టి, వీళ్ళు ఎందుకు ఆర్టిస్టులు, ఈ సీరియల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఫ్రిడ్జ్ టూర్లు, కిచెన్ టూర్ వరకు ఓకే, ఫ్రిడ్జ్ టూర్లు, బ్యాంగిల్స్ టూర్, ఎందుకు మ్యామ్? అంటే దట్ ఈస్ యువర్ బ్రెడ్ ఎర్నింగ్ అని కాదు, వ్యూస్, ఇప్పుడు రెవెన్యూ కోసం కాదు. మీకు విషయం చెప్తాను. ఈ ఫీలింగ్, ఈ డైలాగ్ కి నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉంటుంది. మన చుట్టాలు వస్తారు, రెండి మా ఇల్లు చూద్దరుగాని అంటారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? మీరు ఊరు వెళ్తారు అనుకోండి, మీరు ఆవిడని చూసేసారు కదా, ఆ ఫ్యామిలీని మీరు బయట ఎక్కడో కలిసారు కదా, మరి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఇంటికి వెళ్తాము, హాల్లో కూర్చోబెట్టి వదిలేస్తారా? లేదు. బెడ్రూమ్ వరకు తీసుకెళ్తారు. బాత్రూమ్ కూడా మేము ఇది పెట్టించుకున్నాను కూడా చూపిస్తారు. ఇది మనకి బేసిక్ గా ఉన్న తత్వం. అది మన ఇంటికి వస్తే ముందు ఇల్లు చూపిస్తాం, ఎక్కడికి వెళ్ళినా రెండే మా ఇల్లు చూద్దరుగాని అంటారు. సో ఇది కామన్ థింగ్. కానీ యూట్యూబ్ వచ్చేసరికి ఏమైందంటే, ఇది ఎందుకు చూపిస్తున్నారా అని అంటారు. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా చూపిస్తారు. మా చుట్టాలతో నేను దీనికి అగైనెస్ట్. యాక్చువల్లీ మా చుట్టాలు వచ్చి, అమ్మ అందరూ ఇక్కడే ఉంటాం కదా, శాంతి మీ ఇంటికి పిలవ్వా అంటారు నన్ను. అమ్మ దగ్గరికి వస్తారనుకోండి, నేను వెళ్ళి కలిసి చూసేస్తాను కదా వాళ్ళందరినీ. మా ఆయన్ని చూస్తారా, పిల్లలు, అయిపోతుంది. మీ ఇంటికి పిలవా అంట. ఇంటికి మనం చూడడానికే కదా వచ్చాం, ఇల్లు చూడడానికి కాదు కదా అంటాను నేను. అంతే. ఇల్లు చూడడం ఎందుకు? నన్ను మీరు చూసారు, మిమ్మల్ని నేను చూసాను. ఒకవేళ లంచ్కి పిలిచి నా చేతితో వంట చేసి పెట్టాలంటే నాకు తీరుకుంటే చేస్తా. బట్ షూటింగ్స్లో మనకు అంతా ఉండదు. సో ఇల్లు చూపించడం అనేది మన కల్చర్లో ఉంది, కల్చర్లోనే ఉంది. కాబట్టి యూట్యూబ్ వచ్చాక కానీ ఎక్కడ అంటే ఎక్కువ ప్రతి ఒక్కటి మాకు చూపిస్తున్నారు. కానీ నేర్చుకునేది చాలా ఉంటది కదా. ఇప్పుడు కొత్తిమీర ఎలా దాయాలని చాలా మందికి తెలియదు. ఫ్రిడ్జ్ టూర్ అయితే తెలుసు. ఫ్రిడ్జ్ టూర్లో తెలిస్తే కింద ఒక టిష్యూ పేపర్ వేస్తాం, దానిపైన ఇంకోటి పెడతాం, దానికి లాక్ చేస్తాము. ఎందుకంటే ఆ మాయిశ్చర్ పోకుండా, అది సేవ్ అవుతూ పాడవకుండా ఒక వారం అన్నా ఉంటుంది అనేది ఫ్రిడ్జ్. అలాంటి టూర్లు చూస్తేనే అర్థం అవుతుంది. అందరికి అన్నీ తెలియవు కదా. సో అది లేదు. ఇప్పుడు నాకుందనుకోండి, అబ్బా మనం కూడా ఇలా సర్దుకుంటే ఎంత బాగుంటది అని అనిపించి నిమిషంలో సర్దేస్తాను నేను. డెఫినెట్లీ చూసిన అలానే ఉన్నాయి. నాకు ఇప్పుడు కొత్త యాంగిల్ నేర్పించారు మీరు. నేను అనుకునేది నార్మల్ గా ఒక వర్గం వాళ్ళు ఉంటారు కదా. అదే చెప్పాను కదా. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మనం వరలక్ష్మి పూజ చేసినా కూడా ఆ మేకప్ అవసరమా అంటున్నారు. అంత చీర కట్టుకోవాలా అని నాకు నిజం. అంటే ఇప్పుడు కొంతమంది వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు. అక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ ఏదో వీడియో కోసమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, భక్తి అనేది తక్కువ ఉంది అంటున్నారు. మీరు కూడా చేశారు మొన్న వరలక్ష్మి వ్రతం, అమేజింగ్ గా ఉంది అసలు, నిజంగా చాలా బాగుంది. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఇలా మనం చేసుకోవాలని. అది పాజిటివ్ యాంగిల్. ఈ నెగటివ్ యాంగిల్ చెప్పేవాళ్ళు, చూసే వాళ్ళకి మీరు ఏమని సమాధానం? నేనా ఒక్కటి, ఇప్పుడు నా పూజ గురించి చెప్పాలంటే, మా అమ్మ మాకు ఇప్పుడు ఇన్ని ఆస్తులు లేవు కదా. ఇన్ని ఆస్తులు అంటే ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇన్ని డబ్బులు అప్పుడు ఉండవు కదా. సంవత్సరానికి మాకే 2 సార్లు బట్టలు కొనేవాళ్ళు. పుట్టినరోజుకి ఒకటి, పెద్ద పండుగ సంక్రాంతికి ఒకటి. ఈ 2 జతల బట్టలు కొనేవాళ్ళు. తర్వాత స్కూల్ యూనిఫామ్ కొనేవాళ్ళు, అంతే. సో అలాంటప్పుడు మా మమ్మీ వరలక్ష్మి వ్రతం కోసమే ఒక కాటన్ చీర అయినా కొనేవాళ్ళు. బిందె పెట్టి ఫస్ట్ పూజ చేసేవాళ్ళు. తర్వాత ఒక చోట మా కర్ణాటక ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు పక్కనే, వాళ్ళు ఇలా, లేదు మీరు ఇంత బాగా చేసుకుంటున్నారు కదా, బింది కట్టి అమ్మవారి చీర కట్టుకోండి, ఇంకా బాగుంటుంది మీకు అని చెప్పారు. మా మమ్మీ అప్పటి నుంచి కొబ్బరికాయకి పసుపు రాసి, బియ్యం పిండిని పసుపులో కలిపి దాంతో ముఖం చేసేవాళ్ళం. కళ్ళు, ముక్కు, నోరు అన్ని చేసి, చెవులకి చెమ్కీలు ఉండేవి అప్పుడు, చిన్న చిన్న చెమ్కీలు అన్నీ అంటించి, ముక్కు పుడకలు అవన్నీ మా అన్నయ్య చేసేవాడు. ముఖం మాత్రం ఇంటికి మగబిడ్డ చేయాలని అన్నయ్య చేసేవాడు. ఫేస్ క్లియర్గా చక్కగా మొత్తం చేసి, చీర కట్టి కొబ్బరికాయకి కలసం పెట్టి ముఖం చేసుకుని అలా చేసేవాళ్ళం. రాను తర్వాత మేము అలాగే కంటిన్యూ అవుతానేది. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. మనకు వచ్చాక ఇప్పుడు అవకాశం ఉంది, డెకార్ ఉంది. అప్పుడు అంటే పెళ్లిళ్ళకి మాత్రమే మండపాలు ఉండేవి, ఇప్పుడు అలా కాదు, బర్త్డే పార్టీకి కూడా మండపాలు వస్తున్నాయి. సో వచ్చాయి కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నాం. ఇంక మీరు నా పూజలో గమనిస్తే, పైన పువ్వుల రంగులు మారుతాయి, ఏమన్నా మారుతాయి, మా అమ్మవారు మారు. ఇంకో గొప్ప విషయం, మా ఇంట్లో చూస్తే నేను 2 bedrooms 3 bedroom ఫ్లాట్ కింద 2 bedrooms త్యాగం చేసుకున్నాను నేను. నాకు బెడ్రూమ్స్ వద్దు, నేను పూజ చేస్తే 10 మంది వస్తే కూర్చోవాలి. ఓకే, వ్రతాలు చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసినా, వరలక్ష్మి వ్రతం ఏం చేసినా, మన ఇంటికి ఎవరిని వస్తే చక్కగా కూర్చుని మన పూజని చూసి, కూర్చోడానికి వచ్చామా, వచ్చి తీసుకెళ్ళిపోయేలా వద్దు, వచ్చి మన ఇంట్లో కూర్చోవాలి, దేవతల్లా కూర్చొని చూడాలని ఆ 2 bedrooms తీసేసాం.
సో పూజ చేయడం అనేది అలంకారం అంటారా? ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటున్నారు కదా భగవంతుడికి. కరెక్ట్. అలంకారం అంటే స్తోమతను బట్టి, లేనిది ఖర్చు పెట్టి అప్పులు చేసి అలా ఏం లేదు. కానీ ఉన్న దాంట్లో తృప్తిగా చెయ్యాలని మనకి శాస్త్రాలు చెప్పాయని పెద్దలు చెప్తేనే స్తోమతకి తగ్గట్టు చెయ్యాలి. అదే చెప్తారు కదా పూజ చేసేటప్పుడట ఒక పేదరికంలో ఉన్నవారు వెళ్ళి ఇంత పేపర్లో ఇంత పంచదార వేస్తే దేవుడు తృప్తి పడతాడట. శుభ్రంగా ఉండి నువ్వు సూపర్ అని. అది మనం వెళ్ళి పంచదార పెట్టి నువ్వు మాత్రం డైలీ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటావు, పట్టు చీరలు కట్టుకుంటావు, చక్కగా షికార్లకు వెళ్తారు, కానీ ప్రసాదం నాకు మాత్రం కొంచెం పెడతావా? లేదు, మనకు తగ్గట్టు అరటిపళ్ళు, పళ్ళు, పువ్వులు, పాలు అన్ని పెట్టుకుని నిండుగా పెట్టాలి కదా. అదొక ఆత్మ సంతృప్తి అనుకోండి మనకు. అలాగే చెప్పారు, మనం అమ్మవారిని ఎంతైతే అలంకారం చేసుకుని తృప్తిగా మనం చూస్తున్నామో అమ్మవారు అక్కడ ఉన్నారని కదా మనం ఫీల్ అవుతున్నాం. మన ఇంట్లోనే ఉన్నారు, మనం కూడా అమ్మవారు మనల్ని చూసి ఆవిడ తృప్తి పడాలి కదా. సో ఇక అది కాన్సెప్ట్. ఇంకా ఏమన్నా చేస్తున్నాం అంటే ఎవరి ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కళ్ళది.